స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఉదయకాల ప్రాతకాల వేకప్ విత్ డివోషన్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరి ఉదయకాల ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మన చుట్టూ మనం చూస్తున్న పరిస్థితులు ఎంతో భయంకరమైన వారి పరిస్థితుల్లో మనం వెళుతున్నాం. మరి ఇక్కడ వరి దినాల్లో ఉంటున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అన్నిటి అంతము సమీపమైనది, స్వస్థ బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థించాలి. మరి ప్రార్థన జీవితంలో మనం ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనకి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇస్తూ ఉన్నాం. ఎడతెగక ప్రార్థన చేయండి అని. మరి ప్రార్థన విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ఒక మాదిరికరంగా ఆయన ఉంటున్నారు కనుక ఇక్కడ వరి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు యొక్క రాకడ సమీపముగా అన్నది. ప్రార్థన లేని జీవితము ఎంతో బలహీనమైన జీవితము. సాధారణంగా చెప్తుంటారు, ఏ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్, ఏ ప్రేయర్లెస్ ఫ్యామిలీ ఈజ్ ఎ పవర్లెస్ ఫ్యామిలీ, అండ్ ఏ ప్రేయర్లెస్ చర్చ్ ఈజ్ ఎ పవర్లెస్ చర్చ్. మరి ప్రార్థన మన జీవితంలో మరి మనం ఇంకా ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రపంచ పరిస్థితులు, దేశంలో ఉంటున్న పరిస్థితులు మనం చూసినప్పుడు ఎంతో భయంకరమైన వాతావరణంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. మరి దీనికి ఈ పరిస్థితులు మనం చేయగలిగిన ఒకే ఒక ఆయుధము ప్రార్థన. ద ఓన్లీ వెపన్ వీ కెన్ పుట్ సాటన్ ఇన్ హిజ్ ఓన్ ప్లేస్. ప్రార్థన ద్వారానే మనము దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలము. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన జీవితం ద్వారా మరి దేవుడు వాక్యంలో భక్తుల ద్వారా గొప్ప కార్యములు వారు ప్రార్థన చేస్తున్నారు. అన్నిటికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరిగా ఉంటున్నారు. మరి ఇక్కడ ఎవరి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, అన్నిటి అంతము సమీపమైనది కనుక స్వస్థ బుద్ధి కలిగి మనం ప్రార్థన చేయవలసిన వారు వింటున్నాం. జాగ్రత్తగా చూసుకోవలసిన వారు వింటున్నాం. దేవుని యొక్క కార్యములందు అశ్రద్ధ చేయకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయమును మనం దేవునికి ఇచ్చి మరి ఈ లోకంలో మరి దేవుని మహిమ కొరకు సాక్షులుగా జీవించుటకు ప్రార్థన ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించినట్లు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతిగా మనకు తోడుగా ఉండనుగాక. ఆమేన్.